వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక మొన్న జరిగిన బీసీ బంద్ కొంత పాక్షికంగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో అయితే దీంట్లో ఈ బంద్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దాని పట్ల మనం విశ్లేషించినట్టయితే సో ఇది ఎవరిపై ఎవరు బంద్ చేశారు, ఎందుకోసం చేశారనే ప్రశ్నలు మాత్రం ఇప్పుడు తెలంగాణ సమాజంలో తలెత్తుతున్నాయి. సో అందరూ కలిసి అఖిలపక్షం బంద్ లాగా దీన్ని నిర్వహించారు. సరే, దీంట్లో మరి దోషులు ఎవరు, దీంట్లో ఎవరిని దోషులుగా చూపెట్టే కార్యక్రమం జరిగిందనే దాని పట్ల విశ్లేషించినట్టయితే ముందుగా మరి మనం తెలంగాణలో మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకని మరి కులగణన చేయలేదు, అదే అంశంలో బీసీలకు మరి చట్టబద్ధంగా రావాల్సిన ఈ యొక్క అంశంలో ఎందుకు వెనకబడిపోయిందనే దాని పట్ల విశ్లేషించినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇది కేంద్ర పరిధిలోని అంశం కనుక దీన్ని రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప మరి ఖచ్చితంగా ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్లు వర్తించవు అని భావించింది. సో అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే సంకల్పంతో మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల తర్వాత మిగిలిన పర్సంటేజ్లను కూడా బీఆర్ఎస్ పార్టీ కేటాయిస్తూ జీవో కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ జీవోపై కూడా మరి కోర్టుకు వెళ్ళడం కావచ్చు. ఆ జీవో మరి 34% అయినా కనీసం బీసీలకు రిజర్వేషన్లు దక్కుతాయని అందరూ ఆశించినప్పటికీ కూడా ఆశ నిరాశ అయింది. సో పాత పద్ధతి ప్రకారమే మరి తెలంగాణలో ఉన్న గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికల విషయంలో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి రావడానికి ముందే ఎన్నికల ప్రచారంలో కామారెడ్డిలో రాహుల్ గాంధీతో మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని డిక్లరేషన్ చేసిన నేపథ్యంలో సో ఇప్పుడు బీసీలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా ఆశగా ఎదురు చూశారు. సో గత 23 నెలలుగా కూడా మరి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి కొంత మరి ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ల అంశము తేలే వరకు మరి నిర్వహించలేకపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు సమయం గడిచిపోతుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన అంశంలో మరి క్లారిటీ రాకపోవడం కావచ్చు, అదే క్రమంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక గ్రామాల్లో ఇన్ఛార్జుల పాలన అస్తవ్యస్తంగా మారడం కావచ్చు, నిధులు రాక ఒకవైపు ఇన్ఛార్జుల పాలనలో తెలంగాణ గ్రామాలు అస్తవ్యస్తంగా మారడంతో ఇక హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇటు ఎన్నికల కమిషన్ను అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ముందుకొచ్చింది. అయితే అసెంబ్లీలో చేసిన చట్టం మరి రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం దొరకలేదు. అదే క్రమంలో క్యాబినెట్లో తీర్మానం చేసిన ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం దొరకపోవడంతో చివరికి 9 జీవో విడుదల చేస్తూ కూడా మరి ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సో 9 జీవోతో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేయడం కావచ్చు, ఆ తర్వాత నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం కావచ్చు. ఈ అంశంలో హైకోర్టు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క 9 జీవో పై కూడా స్టే ఇస్తూ కూడా మరి తీర్పునివ్వడం కావచ్చు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనే అంశంలో మాత్రం ఇంతవరకు ఒక క్లారిటీ రాని పరిస్థితి ఉంది. సో మరొక 4 వారాల గడువు కూడా ఉంది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన 6 వారాల గడువులో 2 వారాలు గడిచిపోయాయి. సో బీసీలంతా కూడా మాకు 42% రిజర్వేషన్లు రావాల్సిందే అని చెప్పి పట్టుబడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా బీసీ ఓటర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా ఒక గుదిబండగా మారారని చెప్పుకోవచ్చు. సో ఇన్నాళ్ళు మరి 79 సంవత్సరాలుగా కూడా తెలంగాణలో మరి ప్రతిసారి కూడా తెలంగాణకు అస్తిత్వ పోరాటం కొనసాగుతోంది. దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వస్తే తెలంగాణకు మాత్రం 1948 17th మరి సెప్టెంబర్ 17న తెలంగాణకు విమోచనం జరిగింది. సో ఖచ్చితంగా 47 నుంచి మొదలుకుంటే ఎన్నో పోరాటాలు మరి తెలంగాణ పురిటిగడ్డలో ప్రతి నిత్యం కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా బీసీలను అణచివేస్తున్నారు. బీసీల ఓట్లతో రాజకీయ అధికారం చేపడుతున్న ఓసీకి సంబంధించిన నాయకులు మరి ఎప్పటికీ మాపై అధికారం చెలాయిస్తున్నారు. ఇప్పటికైనా మా సీట్లు మాకు కావాలి, మా ఓట్లు మేము వేసుకుంటాం, బీసీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతే కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మరి ఖచ్చితంగా పట్టుబడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చేసే ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ చేసింది. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. అయితే 42% రిజర్వేషన్ల అంశంలో ఇక ఒక కొలికైతే రావడం లేదు. సో దీంట్లో ఇక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దాని పట్ల ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. సో హైకోర్టు ఏం తీర్పు వెలువరుస్తుందా అనే ఒక సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ఇప్పుడైతే జరిగే ప్రసక్తి లేదని
స్పష్టమవుతోంది. అదే కనుక జరిగితే తెలంగాణ ఇప్పటికే ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం కావచ్చు, మరొకసారి 15th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించిన నిధులు కూడా కేంద్రం విడుదల చేస్తున్న క్రమంలో ఎన్నికలు జరగకపోతే ఆ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర గ్రామాలకు చేరుకునే పరిస్థితి లేదు కనుక సో ఈ అంశంలో తెలంగాణలో మరొకసారి గ్రామాలను కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థిక కష్టాలు వెంటాడే పరిస్థితి ఉంది. నిధుల విడుదల లేకపోవడంతో మరి మొత్తానికి గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇన్ఛార్జీల పాలనల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మరి ఇబ్బందిగా మారిన నేపథ్యంలో గ్రామాలకు కూడా సరిగా నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో పాలన పడకేసిందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ కూడా 42% బీసీల రిజర్వేషన్ల అంశం తేల్చలేని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో దీంట్లో ఈ బీసీల 42% రిజర్వేషన్ బిల్ అనేది ఖచ్చితంగా బీజేపీ కోర్టులో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ చేసిన కులగణన విషయంలో కావచ్చు, అదే క్రమంలో మరిక బీసీల రిజర్వేషన్లో ముస్లింలకు సంబంధించి 10% ఓటర్లను చేర్చారనే ఆరోపణ కావచ్చు. సో మొత్తానికి 2026లో మేము జనగణన చేస్తాం, దాంట్లో కులగణన చేస్తాం, ఆ తర్వాతనే మరి రిజర్వేషన్ల అంశం కూడా మేము పరిశీలిస్తామని చెప్తున్న నేపథ్యంలో సో ఇప్పట్లో చట్టబద్ధంగా మాత్రం బీసీలకు సంబంధించిన అంశంలో ఇక మరి ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈ 3 పార్టీలకు కూడా కొంత ఈ బీసీ రిజర్వేషన్ల అంశం అయితే వెంటాడుతుంది. బీసీల్లో ఇంకా చైతన్యం పెరుగుతోంది. సో ఖచ్చితంగా మాకు టికెట్లు మరి బీసీలకు టికెట్లు కేటాయించాలని చెప్పి 3 పార్టీలను కూడా మరి ఒకవైపు ఒత్తిడి చేస్తున్న క్రమంలో మరి మొన్న చేసిన బీసీ బంద్ అయితే సక్సెస్ అయింది. సో దాంట్లో ఇది ఫెయిల్ అయిందా మరి సక్సెస్ అయిందా అనే అంశము కాసేపు పక్కన పెడితే ఇది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దీని గురించి పెద్ద ఆరాట పడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా పాల్గొన్నాయి. అదే క్రమంలో కమ్యూనిస్టులు కూడా మద్దతు తెలిపారు. తెలంగాణ జాగృతి కూడా మరి మద్దతు తెలిపింది. అఖిలపక్షం బంద్గా పరిగణించినప్పటికీ కూడా ఈ బంద్తో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సక్సెస్ అయింది. అయినప్పటికీ కూడా ఈ బంద్లో పాల్గొన్న రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి బంద్లో పాల్గొన్నప్పటికీ కూడా దీంట్లో తెలంగాణ ప్రజల ముందు, తెలంగాణ బీసీల ముందు ఖచ్చితంగా మరి దోషులుగా నిలబడలేకనే బలవంతంగా వచ్చి పాల్గొన్నట్టు కూడా స్పష్టమవుతుంది. అయితే ఏకతాటిపైకి వచ్చి మరి అందరూ బంద్ చేసినప్పటికీ కూడా ఈ బంద్ ప్రభావం అనేది అసలు ఈ బంద్ ప్రభావం వల్ల మరి బీసీల కొరిగే ప్రయోజనం ఏంటిది అనే అంశంలో ఎవరు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరొక వైపు మరి బీజేపీ కాంగ్రెస్ల మధ్య నలుగుతున్న 42% బీసీల రిజర్వేషన్ అంశం అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలన్నీ అయిపోయాయి కనుక ఇప్పుడు బీజేపీ కోర్టులో బీసీ బంతి ఉంది కనుక సో బీసీల విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే మరి క్లారిటీ లేనప్పటికీ కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో వచ్చే ఏడాది మేము బీసీ జనగణన చేస్తాం, దాంట్లో కులగణన చేస్తాం, ఆ లెక్కల ఆధారంగానే మేము ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్లు ఇస్తామని కావచ్చు, అన్ని కులాలకు ఆ యొక్క జనాభా ప్రాతిపదికన మరి మేము రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ కూడా కొంత తెలంగాణలో బీసీల రిజర్వేషన్ల విషయంలో కొంత నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే గతంలో లేనన్ని ఎమ్మెల్యే సీట్లను కూడా తెలంగాణ ప్రజలు గెలిపించడం కావచ్చు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే క్రమంలో 8 మంది పార్లమెంటు సభ్యులను కూడా తెలంగాణ ప్రజలు గెలిపించారు. సో 3 పార్టీల్లో ఒకవైపు బీఆర్ఎస్ను ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారు. అదే క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇక బీజేపీకి కూడా 3వ ప్రధాన ప్రతిపక్షంగా మరి తెలంగాణ ప్రజలు కొంత గౌరవప్రదమైన ఒక సముచితమైన స్థానాన్ని కల్పించారు. అయితే దీంట్లో బీసీ రిజర్వేషన్ల అంశం అయితే 3 పార్టీలు కూడా చేస్తున్న దాంట్లో ఒక శుద్ధ అయితే కనిపించట్లేదని స్పష్టమవుతోంది. అయితే బీసీలో చైతన్యం పెరిగింది కనుక మరి రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీలో చైతన్యం కనిపిస్తుందా, లేకుంటే ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే బయటకు వస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు ఎలా ఇచ్చి తీరుతుంది? పార్టీ పరంగా ఇస్తారా? ఈ అంశంలో మరి చట్టబద్ధంగా మరి విద్యా వైద్య అవకాశాల సంగతి ఏంటని కూడా బీసీలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఏం చేస్తున్నదని మాత్రం ఒక మరి శేష ప్రశ్నగా మిగులుతున్న నేపథ్యంలో తెలంగాణ బీసీల వ్యతిరేకతను కూడగట్టుకొని కాంగ్రెస్ మరి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతుందా? అదే క్రమంలో రెడ్డి జాగృతి, మాధవ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మరి ఈ యొక్క మరి 50% సీలింగ్ ఉందని కావచ్చు, తర్వాత మరి 9G వ్యతిరేకమని హైకోర్టులో కేసు వేయడం కావచ్చు, ఇలాంటి అంశాలు అన్ని విషయంలో కూడా ఇది కూడా కాంగ్రెస్కే మరి ఆపాదిస్తున్న బీఆర్ఎస్ బీజేపీలు మరి మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్
గట్టి గుణపాఠం చెప్తారా అని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. సో దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాల్సిన బాధ్యత కాంగ్రెస్దే కనుక మరి చట్టబద్ధంగా కల్పించకుండా పార్టీ పరంగా మాత్రమే ఇప్పుడు కల్పిస్తారనే ప్రచారం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి మిగిలిన విద్యా ఉద్యోగ అవకాశాల విషయంలో ఏం చెప్తారని కూడా ప్రశ్నించే మరి అవకాశం ఉంది కనుక సో మొత్తానికి కాంగ్రెస్పై కొంత ప్రజల్లో కావచ్చు మరి బీసీలో కావచ్చు మరి యొక్క ప్రశ్నించే తత్వం పెరిగిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా దీన్ని మరి సమస్యను అధిగమిస్తుందనేది కూడా వేచి చూడాలి. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరి 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో ఆ పార్టీ ప్రకటించే విధానం పట్ల కూడా మరి ఓటర్లు కావచ్చు తర్వాత బీసీలు కావచ్చు ఆలోచించే పరిస్థితి ఉంటుంది కనుక ఇక బీజేపీ కూడా ఏదైతే మరి 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు కనుక సో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎన్ రామచంద్రరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తామని చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ బీసీలు కావచ్చు మరి బీజేపీ ఖాతాలో పడాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీసీల 42% రిజర్వేషన్ అంశం తేలితే తప్ప బీసీలను గెలుచుకునే పరిస్థితి లేదు కనుక బీసీల ఓట్లు గెలిచే పరిస్థితి లేదు కనుక 3 రాజకీయ పార్టీలకు మరి బీసీ ఓటర్లు అయితే ఖచ్చితంగా మరి ఉరితాడు బిగించినట్టుగా కూడా ఉచ్చు బిగిస్తున్న నేపథ్యంలో 3 పార్టీలు కూడా ఇప్పుడు మరి గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఉంది. సో ఎన్ని బందులు ప్రకటించినప్పటికీ కూడా మరి అందరూ పాల్గొన్నప్పటికీ కూడా దోషులు ఎవరనేది బీసీ ఓటర్లు నిర్ణయించే పరిస్థితి ఉంటుంది కనుక ఈ 3 పార్టీలు కూడా ఇక రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, బీసీల 42% రిజర్వేషన్ అంశాన్ని ఎలా అధిగమిస్తాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.